నమస్తే సిటీ కేబుల్ హాట్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పత్తివేత. గంజాయి పండించిన, తరలించిన, అమ్మిన, సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ. కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న బంద్ చేలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ అండ్ ఎన్టీపీసీ శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం. 2వ శనివారం సెలవు మాకు వర్తించదు అని చెబుతున్న యాజమాన్యం. వాంకిడిలో విషాదం, తల్లి, 3 చిన్నారుల మృతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి KTK6 గనిలో శనివారం ప్రమాదం సంభవించింది. టాప్ రూప్ బోల్ట్ కూలడంతో రాతండి మొండయ్య అనే సింగరేణి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం జరిగిన పని స్థలంలోకి చేరుకొని ఆ రూప్ బోల్ట్ కూలిన కార్మికుడిని హుటాహుటిన బయటకు తీసుకొచ్చి భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గనిలోని 15వ లెవెల్ 1వ సిమ్లో విధులు నిర్వహిస్తున్న మొండయ్యపై ఒక్కసారిగా పైకప్పు నుంచి 6 ఫీట్ల బండ ఆయన పై పడడంతో ఎడమకాలు పూర్తిగా విరిగిపోయింది. మోకాలు తొంటి విరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, రమేష్లు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి జరిగిన సంఘటన విషయాలను డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గని ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ క్యాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళా సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా CMD శ్రీ ఎన్ బలరాం ఆలోచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ విడుదల చేసింది. ఓపెన్ క్యాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్గా పనిచేస్తున్న 35 సంవత్సరాల లోపు వయసు ఉండి కనీసం 7వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని యాజమాన్యం పేర్కొంది. ఇది గోదావరికని ప్రధాన వ్యాపార కేంద్రమైన మేదరి బస్తీ రోడ్డు. వివిధ వ్యాపార సంస్థలు, వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉండే మేదరి బస్తీకి రావాలంటే వాహన చోదకుల గుండెలు అదులుతున్నాయి. అడుగుకో గుంత దాటుకుంటూ వెళ్లాలంటే పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక రాత్రిపూట ఆ గుంతలు కనబడక ప్రమాదాల బారిన పడుతున్నారు. పోనీ కాలినడకన వెళ్ళినప్పటికీ ఎక్కడ జారి పడతారో తెలియని విధంగా రోడ్ల దుస్థితి ఉంది. గత పాలకులు ఈ రోడ్ను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన పట్టించుకొని నూతన రోడ్డు వేయించాలని మేదరి బస్తీ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివాజీనగర్, భారత్ మెస్ నుంచి మేదరి బస్తీ మీదుగా LP నగర్ వరకు దారి పొడవునా గుంతలు పడి రోడ్డు అధ్వానంగా తయారైంది. గత 3 రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకే రోడ్డు గుంతలతో ధ్వంసమై పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. కిలోమీటర్ పొడవునా ఏర్పడిన గుంతల మీదుగా వెళ్లాలంటే వాహన చోదకులు గుండెలు గుబులుమంటున్నాయి. రామగుండం ఏరియా 1 కాలరీ ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో CR క్లబ్ నందు ఫ్యామిలీ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా RG1 CR క్లబ్ ప్రెసిడెంట్, RG1 ఏరియా GMD లలిత్ కుమార్ మరియు RG1 ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ ప్రతి సంవత్సరం CR క్లబ్లో సభ్యత్వం పొందిన ఉద్యోగుల మానసికోల్లాసానికి ఇట్టి ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించడం వారిలో ఐకమత్యం, ఆత్మస్థైర్యం పెంపొందించటకు, మానసిక పరివర్తనకు ఎంతో దోహదపడతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గజియాబాద్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రంలోని సువాడా జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు జాడి వెంకటి అలియాస్ సురేష్ మృతి చెందారు. దీంతో చంద్రవెల్లి గ్రామంలో విషాదం నెలకొంది. 1995 దశకంలో నాటి పీపుల్స్ వార్ గ్రూప్ పార్టీలో కొరియర్గా పనిచేసుకుంటూ నెలల మండలం ఆవడం గ్రామంలో కార్పెంటర్గా పనిచేసేవాడు. పోలీసుల నిర్బంధం పెరిగిపోవడంతో తరచూ పోలీసులు ఇంటికి వచ్చి వేధించడంతో భార్య ఆవుల బాలమల్లిను వెంట పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి బెల్లంపల్లి పట్టణంలోని రవీంద్రనగర్లో గుడిసె వేసుకొని ఆ గుడిసెలో ఉండేవాడు. ఆయన అక్కడ ఉంటున్న సమాచారం లీక్ కావడంతో వెంకటి భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంట్లో నుంచి వెళ్లి 27 ఏళ్లు దాటినా తల్లిదండ్రులు చనిపోయినా ఇంటి ముఖం చూడలేదు. జాడి వెంకటికి 2 అక్కలు, ఒక అక్క జైపూర్ మండలం పావునూరుకు చెందిన రామటెంకి సుజాత, మరో అక్క కలాలి రామక్కలు ఉన్నారు. ఇంటి ముఖం చూడక వెంకటి అంతకు ముందే గ్రామానికి చెందిన ఆవుల బాలమల్లు అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న జాడి వెంకటి 2 కులాల వేరు కావడంతో కుటుంబీకులు తిరస్కరించారు. 1998లో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆయన భార్య ఆవుల బాలమల్లు అలియాస్ పుష్పతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రమాదవశాత్తు వాగులో పడి తల్లితో పాటు 3 చిన్నారులు మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన బుజిబాయి చికిలి వాగులో యూరియా బస్తాలు కడగడానికి 3 పిల్లలతో వెళ్ళింది. ప్రమాదవశాత్తు ఆమె చిన్న కూతురు వాగులో కొట్టుకుపోగా ఆమెను కాపాడడానికి తల్లితో పాటు 2 చిన్నారులు కూడా కొట్టుకొని పోవడంతో మృతి చెందారు. వాంకిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అందాజ 2:30 సమయంలో ఈ వాంకిడి మండల్ దాబా విలేజ్కి చెందిన నిర్మలాబాయ్ అన్నట్టు ఆమె పత్తి చేనులో పనిచేసి అది క్లీన్ చేసుకుందామని చెప్పి పక్కనే ఉన్న చిక్లివాగు దగ్గరికి వచ్చింది. ఆ చిక్లివాగు దగ్గర ఈమెతో పాటు ఈమె కొడుకును వీళ్ళకి సంబంధించిన చుట్టాల పిల్లలిద్దరు మొత్తం 4 అక్కడ ఉండేరు. ఆ పిల్లలు ఆడుకుంటూ అనుకోకుండా ప్రమాదవశాత్తు అక్కడ పక్కనే ఉన్న వాగులోని మడుగులో పడిపోతే వాళ్ళని కాపాడదామని ఈమె కూడా లోపలికి వెళ్ళింది. కాకపోతే ఈమెకు కూడా ఆ మడుగు లోతు ఎక్కువ ఉండడం వల్ల ఈమె కూడా అందులో పడి చనిపోయింది. ఈ ఒడ్డు మీదనే ఉన్న వాళ్ళ కూతురు ఇది చూసి ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పేసరికి ఊరు వాళ్ళు వచ్చి వీళ్ళని తీసేసరికి ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కార్మికులకు 35% లాభాల వాటాను వెంటనే ప్రకటించి చెల్లింపు తేదీని స్పష్టంగా నిర్ణయించాలనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు, మారుపేర్ల సమస్య, ఉద్యోగుల సొంతింటి పథకం, మెడికల్ బోర్డులో పారదర్శకత, ఉద్యోగాల నుంచి తొలగించబడిన కార్మికుల పునరుద్ధరణ, హైదరాబాద్లో 100 రోజుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాట్లు, తాజా బదిలీ విధానం రద్దు, పదోన్నతులు, కేడర్ స్కీములు, గని ప్రమాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్లు, ఉద్యోగ సంబంధిత కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్, విజిలెన్స్ పెండింగ్ కేసులు మరియు కొత్త గనుల ప్రారంభం వంటి అనేక సమస్యలు చర్చించబడ్డాయి. దసరా సెలవు తేదీ మార్పు అంశంపైన చర్చ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, పెద్దపల్లి సబ్ డివిజన్, సుల్తానాబాద్ సర్కిల్లో గల పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి పి కరుణాకర్ ఆధ్వర్యంలో ఏసీపీ పెద్దపల్లి శ్రీ జి కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుల్తానాబాద్ జి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఈ రోజు అనగా తేదీ 12/9/2025 రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, పెద్దపల్లి సబ్ డివిజన్, సుల్తానాబాద్ సర్కిల్లో గల పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోత్కపల్లి గ్రామ శివార్లో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ముందు ఎస్ఐ పోత్కపల్లి తీకొండ రమేష్ వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఒక కారులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా మమ్మల్ని చూసి ఆ కారులో ఉన్న వ్యక్తి
పారిపోవడానికి యత్నించగా అతన్ని పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా వారు గంజాయి అమ్మడానికి వచ్చినట్లు తెలియజేయగా అతని వద్ద ఉన్న గంజాయిని చూపించగా అది 4.098 కిలోల ఎండు గంజాయిగా ఉంది. అట్టి గంజాయిని మరియు ఒక కార్, ఒక మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సమయం అందాజ 12 ప్రాంతంలో ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన, అంటే 4 కిలోల 100 గ్రాముల అందాజ, అంటే జోగితే మనకు తెలిసింది 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం. దాని విలువ అందాజ 2 లక్షల చిల్లర ఉంటుంది. అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని, హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఆ ఓన్ కార్ అతనిది. కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను. ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు, మీకు తెలుసు. అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి. ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్కి కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వీటిలో పనిచేసే లేబర్ పొద్దున తలిసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో ఏమైనా కేసులో ఉన్నారా, గంజాయిని సేవిస్తున్నారా, పాత నేరాలలో ఉన్నారా, ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు, అట్లాగే గౌరవ డీసీపీ పెద్దపల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇతన్ని మేము ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. యాక్చువల్గా గంజాయి పండించిన, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన, అట్లాగే ఎవరైనా అమ్మిన, తాగిన ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొక చట్టం. దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది. గంజాయి ఇప్పుడు ఈ 4 రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా, అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించే వారిని ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించిన
చెప్పాను, పండించిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన, గంజాయి ఎవరైనా తాగిన దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి. ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు ఇబ్బంది ఉంది, భయం ఉంది, మేము లీక్ చేస్తామని మీకు అనుమానం అక్కర్లేదు. ఒకవేళ అలవాటిది ఏమైనా ఉన్నా కూడా మీరు 100 నెంబరు డయల్ చేయొచ్చు. ఎక్కడైనా మీరు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పలానా వెహికల్లో తెలిసి ఎమ్మడే చెప్పండి. పలానా వ్యక్తి తాగుతున్నాడు గంజాయి ఎమ్మడే చెప్పండి. మీ పేర్లు 100% గోప్యంగా ఉంచబడితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పేర్లు బయటికి రావు. కాబట్టి ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ ప్రజలందరికీ, పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్, మా మనవి ఏంటంటే, ఈ అసాంఘిక శక్తులు సపోజ్ ఎవరో ఒకతను గంజాయి తాగుతున్నాడు, మనకెందుకులే అని ఊరుకోవద్దు. తాగినా మనం రోడ్డు పంట వెళ్తుంటాం, అతను గంజాయి తాగి ఉంటే మనకు అతను ఏం చేసేది తెలియదు. అది ఎవరో తాగితే మనకేంది అనుకోదు, అతను చేసే చర్య వల్ల మనకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తాగకపోయినా ఆ మనిషి పిచ్చి పిచ్చిగా అయిపోయి ఏదైనా ప్రమాదం మనకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా మాకెందుకులే అనేటువంటి బాధ్యత లేని మనస్తత్వం ఉండకుండా కనీసం ఈ భారత పౌరులుగా, ఈ పెద్దపల్లి జిల్లా పౌరులుగా, పెద్దపల్లి డివిజన్ పౌరులుగా బాధ్యత గల పౌరులు ఇక్కడ ఉన్నారని భావిస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, అసాంఘిక శక్తుల పట్ల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ధైర్యంగా, నమ్మకంగా మాకు ఫోన్ చేయండి. లోకల్ పోలీస్ నెంబర్ ఉంటే లోకల్ పోలీస్ చేయండి, లేదా 100కు డయల్ చేయండి. ఈ సందర్భంగా మనం చేస్తాం. నమస్కారం. యువతకు సంబంధించి ఈ గంజాయి అలవాటు చేసుకుంటున్న భాగంగా పోలీస్ తరఫున టీచింగ్ యాప్ అనేటువంటి సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసు గంజాయి పట్ల. దానిలో భాగంగానే 100% అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పక్క నుంచి కాలేజీలలో, స్కూళ్ళల్లో, ఇక్కడ ఇప్పుడు రైస్ మిల్లల్లో, వర్కర్స్ దగ్గర కావచ్చు, ఇటుక బిళ్ళ దగ్గర కావచ్చు, ప్రతి చోట గంజాయి సేవించే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము పోలీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానివల్ల జరిగే ఇటువంటి దుష్ప్రయోజనాలు ఏముంటాయో అవి కూడా తెలియజేయడం, సేమ్ టైం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం. అట్లాగే ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టి, లేకపోతే వెహికల్ చెకింగ్లో కానీ గంజాయి లేకుండా ఈ 4 రకాల సందర్భాలను నిర్మూలించడం. అట్లాగే ఎవరైనా మరీ అడిక్షన్ అయి ఉంటే కూడా డీఅడిక్షన్ సెంటర్స్కి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఅడిక్షన్ కూడా పంపడం. ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంది. కాబట్టి అది రూపుమాపడానికి ఆ పోలీస్ తరఫున గవర్నమెంట్ ఆదేశం మేరకు, గౌరవ సిపి గారి, డీసీపీ గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. మీకోసం మేమున్నది. మా కోరిక ఒకటే, మీకేది తెలిసినా తెలియజేయండి అని ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తాను. రామగుండంలో రాక్షస పాలన నడుస్తోంది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని, రామగుండం నియోజకవర్గంలో చట్టాలు ఎమ్మెల్యేలకు చుట్టాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ 21 నెలలుగా అరాచక పాలన సాగుతుందని, కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 21 నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తూ ఉన్నది. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే కూల్చివేతలు. ఇలా ఏ వాడకు పోయినా, ఎక్కే గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా కూడబెట్టుకొని
కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలని కూడా చుట్టాలైపోయినాయి. చట్టం లేదు, దానికి ఒక పరిధి లేదు. రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల్లోనే, ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరు వ్యాపారస్తులను తీసేసిరు. తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కాడికి పోయి గోడ కూలినట్టు కూలగొట్టే పని పెట్టిరు. వాళ్ళు కేసు పెట్టిరు ఎన్టీపీసీలు. అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా, కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది. మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి, జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతోని ఏది పడితే అది మాట్లాడిస్తాడు. అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూలగొట్టిండు. దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు. లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి. దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిండని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూలగొట్టిండు ఇక్కడి నుంచి అక్కడి దాకా. దాన్ని రోడ్డు వెడల్పు అని అంటారు. రోడ్డు వెడల్పు అంటే గోదావరికంలో జనాలు ఎంత % పెరుగుతున్నారు, దానికి ఒక లెక్క పత్రము ఏమీ లేదు. మేము ఈ ప్రాంతానికి గోదావరికనికి ప్రజలు రావాలే. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మా జిల్లా అధ్యక్షుల వారు, మాజీ ఎమ్మెల్యే గారు చందర్ గారు ఈ ఊరు పరిస్థితి గురించి గత 20 నెలలుగా జరుగుతున్నటువంటిదంతా కూడా వారు చెప్పడం జరిగింది. నేను ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ గారికి ఒక 4-5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. అయినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి? ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకి ఇప్పటి వరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు. లాభాలు ఎన్ని వచ్చినాయి అనేదే సింగరేణి ప్రకటించలేదు. మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది? ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో? ఈ యొక్క నీ రాక్షసానందము, నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాటా ప్రకటించే దాని మీద చూపెట్టాలి. అదేవిధంగా నేను ఈ కూలగొట్టే నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే 2,000 కోట్ల రూపాయలు లాభాల నుంచి సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి 2,000 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టారు, ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా. రెండవది, ఇట్లాంటి నీకు ఆనందం, ఈ కూలగొట్టే ఆనందం, నీకు నీ నాయకులకు ఉన్నట్టు ఆనందం, నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా, ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం సరిపోతలేదా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలల్లో నువ్వు చెప్పినావు, నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఉపాధి ఇస్తాను. ఇప్పటి వరకు 20 నెలలు అయింది, ఎక్కడ జరిగింది? ఎక్కడ అమలు చేసినావు నువ్వు ఇది? గత సంవత్సరం అక్కడ OC5 వాళ్ళని నిలగొట్టినావు, 600 మంది నిలగొట్టినావు, మళ్ళీ 800 మందిని పిలిపించినావు. అలా ఏం లావాదేవీలు జరిగినాక నువ్వు 800కు మళ్ళీ పునర్ప్రవేశం ఇచ్చినావని నేను అడుగుతున్నా. ఇదే నీకు కూలగొట్టే ఆనందం, దమ్ము ధైర్యం, ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 22 ఈ కార్మికుల కోసం నువ్వు ఎందుకు నీ పార్టీ అమలు చేస్తలేదని నేను అడుగుతా ఉన్నా. అరే నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు, సింగరేణి పర్మనెంట్ కార్మికులకు నువ్వు ఇస్తా అన్నటువంటి సొంతింటి కళను కావచ్చు, హైపర్ కమిటీ వేతనాలు కావచ్చు, జీవో నెంబర్ 22 కావచ్చు,
ఇట్లాంటి దాని మీద నువ్వు చూపెట్టు నాయన, నీకు అక్కడ అయితే లేదు, కానీ ఇక్కడ గరీబ్ సరీబ్ మీద నువ్వు దుర్మార్గం చేస్తున్నావు. ఈ దుర్మార్గాన్ని నువ్వు మానుకోవాలని, లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క నువ్వు తీవ్రతను కానీ వాళ్ళ వ్యతిరేకతను కానీ రాబోయే కాలంలో నీకు భయంకరంగానే ఈ గోదావరికని ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మీద జరగనటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో నువ్వు చవి చూడాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే నీ ప్రయత్నం చేయి తప్పించి గరీబ్ సరీబ్ ఎప్పటికెలో ఏళ్ళ కొద్ది కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేటప్పుడు ఎక్కడైనా కానీ చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏం నష్టపరిహారిస్తున్నావు, ఇంకెక్కడ చూపెడుతున్నావు? ఇది చెయ్యకుండా వీళ్ళను ఏడుపునే వినాలనేది ఆ సినిమాలో చూపెట్టినట్టుగానే ఎప్పటికి చూసినా గదే ఉన్నది నీ దగ్గర తప్పించి ఇంకోటి లేదు. కార్యకర్తల మీద మాట్లాడిన మీద కేసులు పెట్టడం తప్పించి, పోలీసును వాడుకోవడం తప్పించి, ఇది నీ దైనందిక చర్య అయిపోయింది. నీకు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తాము. ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఫరక్కా ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఎన్టీపీసీ పరక్కాలో శుక్రవారం జరిగిన వెరిఫికేషన్ ఎలక్షన్లో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. సోల్ బార్కనింగ్ 62.5% ఓట్లు సాధించి విజయం సాధించారు. మొత్తం ఓట్లు 178 కాగా 176 ఓట్లు పోలయ్యాయి. అందులో 110 ఓట్లు రాగా సిఐటియు 65 ఓట్లు లభించాయి. దాంతో ఐఎన్టీయూసీ 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. బాబర్ సలీం పాషా నేతృత్వంలో ఐఎన్టీయూసీ విజయం సాధించడం పట్ల బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోన్రా వెంకటేష్, అంతర్గాం గోపి, మాదాసు రవీందర్, పూపల్లి మల్లేష్లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా సిఐటియు నిర్వహించిన పోలింగ్లో 22,068 మంది కార్మికులు పాల్గొంటే మాకు సొంతిల్లే కావాలని 21,836 మంది కార్మికుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 99% కార్మికులు సొంతిల్లు కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా 11, 12 తేదీలలో కార్మికుల సొంతిల్లు అమలుపై నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్ అభిప్రాయ సేకరణ ఫలితాలను విడుదల చేసేందుకు గోదావరిఖనిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సొంతిల్లు అమలుపై సింగరేణి కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సెప్టెంబర్ 11, 12 తేదీలలో నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్లో వాతావరణం ప్రభావం వర్షాన్ని లెక్క చేయకుండా యాజమాన్యం నిర్బంధాలను, ఇతర కార్మిక సంఘాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి సిఐటియు నిర్వహించిన ఓటింగ్లో పాల్గొన్న 22,068 మంది కార్మికులకు అభినందనలు తెలియజేశారు. 11, 12 తేదీలలో సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలుపై గత 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు కానీ కార్మికులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఓపెన్ బ్యాలెట్ ఓటింగు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించినాం. అందులో రామగుండం ఆర్జీవన్లో కూడా నిర్వహించినాం. దాదాపుగా 3,100 పైచీలకు 87 ఓట్లు పోలైనాయి. అందులో 45 మంది మాత్రమే కోటర్ కావాలని ఓటేసినాం. మిగతా మొత్తం మాకు సొంతిల్లు అవసరం అని చెప్పి ఓటేసారు. ఇంకా ఓటింగ్ జరిగేది ఉండే, అటు మేనేజ్మెంటు ఒత్తిడి, అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, ఇతర సంఘాలు కూడా కోటర్ కావాలా, ఇల్లు కావాలా అని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి హెచ్ఎంఎస్ లాంటి రియాజ్ అహ్మద్ గారు రంభ కావాలా, ఊర్వశి కావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రియాజ్ అహ్మద్ గారు. అంటే కార్మికుల హక్కుల విషయంలో అవహేళనగా మాట్లాడే పద్ధతి ఇది మంచిది కాదని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా చెప్తా ఉన్నాం. అలాగే ఏఐటీసీ కూడా ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఒకటైపోయి అందరినీ ఓటింగ్ బ్యాలెట్లు లోపలికి పట్టుకపోనీయకుండా అంత వర్షంలో కూడా ఇన్ని నిర్బంధాలను తట్టుకొని కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇతర సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల
సొంతిల్లు కళ నెరవేర్చేందుకు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి, ఇదే కార్మికులు ఇచ్చిన తీర్పుతోటి మరి దాన్ని ఉధృతం చేయడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పి రేపు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని జియో ఆఫీసుల ముందు ధర్నా చేయబోతాము. అలాగే RG1 జియో ఆఫీస్ ముందు కూడా 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ధర్నా ఉంటుంది. అది లాభాల వాటా మీద, ఇతర సమస్యల మీద కూడా దాదాపు 28 సమస్యలు క్రోడీకరించడం, దాని కరపత్రం కూడా పంచడం, ఇంకా స్థానిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఇప్పటికైనా కార్మికుల అభిప్రాయాన్ని తీసుకొని ఇతర సంఘాలు కూడా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ తోటి కలిసి రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద, యాజమాన్యాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి కార్మికుల సంఖ్యలు సాధించే వరకు CIT పోరాటం ఆపదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఓట్లేసిన కార్మికుల అందరికీ, అలాగే మా కార్యకర్తలందరికీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CIT తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. రామగుండం MRO శ్రీపాద ఈశ్వర్కి గోదావరికని మార్కండేయ కాలనీ నడి ఒడ్డున పోచమ్మ మైదానం లాగా కోట్లు విలువ చేసి భూమి కబ్జాకు గురైనా పట్టించుకునే నాదుడు కరువైనాడు. మరో పోచమ్మ మైదానం లాగా 677 సర్వే నెంబర్ కోట్లు విలువ చేసే కార్పొరేషన్ ఆఫీస్ అనుకొని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఆనుకొని సింగరేణి భూమి కబ్జాదారుల చేతిలో పడి దొంగ రిజిస్ట్రేషన్స్ చేసుకుని కబ్జాకు గురైంది. అప్పటి సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారుల చేతివాటం వలన దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పట్టించుకొని వాస్తవాల బయటకు తీసి కోట్ల విలువ చేసే సింగరేణి భూమిని కాపాడాలని, కబ్జాదారులు ఎవరో, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎవరో ఆ బడా బాబులను బయట పెట్టాలి. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. MRO, రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి దర్యాప్తు చేయించి వాస్తవాలు బయట పెట్టాల్సిందిగా MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. MRO స్పందిస్తూ సర్వే చేయించి వాస్తవాలు బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MRO శ్రీపాద ఈశ్వర్ అన్నారు. ఈరోజు మన రామగుండం MRO శ్రీపాద ఈశ్వర్ గారిని కలవడం జరిగింది. మన రామగుండం కార్పొరేషన్ మార్కండేయ కాలనీలో 677 సర్వే నెంబర్ సింగరేణి స్థలం కొంతమంది బడాబాబులు సింగరేణి అధికారులను, రెవెన్యూ అధికారులను తోని కోట్ల విలువ చేసే భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. MRO గారికి 677 సర్వే నెంబర్లో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ బడాబాబులను పేర్లు బయటకు తీయాలి. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ వ్యక్తులపై చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ ల్యాండ్ను మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలో తేవాలి. మన ప్రభుత్వ భూమి, సింగరేణి భూమిని కాపాడాల్సిందిగా గౌరవనీయులు MRO గారిని కోరడం జరిగింది. MRO గారు తక్షణమే స్పందిస్తూ 677 సర్వే నెంబర్ గల భూమిని వెంటనే సర్వే చేపిస్తాం. దోషులు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా MRO గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. దేశ సంపద సృష్టికర్తలైన కార్మిక, కర్షక వర్గాల హక్కులను రద్దుపరిచే ప్రక్రియలో భాగమే 4 లేబర్ కోడ్స్, 3 వ్యవసాయ సాగు నల్ల చట్టాలు అని IFTU జాతీయ ఉపాధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. కేశముద్రం మండల కేంద్రంలోని స్థానిక హరిహర ఫంక్షన్ హాల్లో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు I. కృష్ణ అధ్యక్షతన ప్రారంభమైన IFTU తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా IFTU జాతీయ ఉపాధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా కేంద్ర BJP ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఫాసిస్ట్ విధానాలను ప్రతిఘటించే ఉద్యమాలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ ఉద్యమాలను అణచివేయడానికి బాధిత ప్రజా సమూహాల ప్రజాస్వామిక హక్కులను, ప్రధానంగా జీవించే హక్కును హరించే కుట్రలో భాగమే 3 నూతన నేర చట్టాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు. అది కార్మిక వర్గమైనా, కర్షక వర్గమైనా, పీడిత వర్గమైనా ఆ వర్గాల తరఫున ఉద్యమాల్ని సృష్టించే లక్ష్యంతో నిర్ణయించుకొని పనిచేసే శ్రామిక బంధువులారా, మిత్రులారా,
ఇవాళ జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే ఒళ్ళు జగతిరించే పరిణామాలు జరుగుతుంది. శ్రామిక వర్గం 140 సంవత్సరాల క్రితమే రక్తాన్ని ఒడిపి తమ చొక్కాని చింపి రక్తంతో తడిసిన చెట్టుని ఎర్రజెండాగా మన చేతికిస్తే 8 గంటలు సాధిస్తే దుర్మార్గమైన ఈ పాలకులు ఇవాళ 12 గంటలు తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పెరుగుదలా తరుగుదలా? కార్మిక వర్గ హక్కు పెరిగిందా తరిగిందా? ఇంట్లో చూసుకొని భార్యను మహాదృశ్య చూస్తారా 12 అని చెప్తున్నా బడుతాయి ఏమన్నా వాడు కోట్లు గడిస్తూ మన రక్తాన్ని తాగుతూ బతుకుతున్న ఆ పెద్దలకు వ్యతిరేకంగా నిలబడాలా వద్దా అనే విషయాన్ని అడుగుతా ఉన్నా. అందుకే అట్లాంటి దౌర్భాగ్యులందరూ ఇవాళ మల్టీనేషనల్ కంపెనీల బూట్లు నాకుతున్న పెద్దల మీద ఉన్న పెద్దలు, దళారులుగా ఉన్న ఈ బద్మాషులందరూ కూడా శ్రామికుల రక్తాన్ని తాగుతూ చిత్తం వచ్చినట్టు మన హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు. సిగ్గులేని ఈ ప్రభుత్వం కరోనా సమయంలోనే 49 మన చట్టాల్లో 34 మన చట్టాల్లో 29 చట్టాలని 4 కోర్సుగా మార్చింది. యూనియన్ పెట్టుకునే హక్కులు రద్దు చేసింది, ఇన్స్పెక్షన్ చేసే ఇన్స్పెక్టర్లు రద్దు చేసింది, శ్రామిక వర్గ హక్కులన్నీ రద్దు చేస్తూ ఉంది. కార్మికుల 10 గంటలు పెంచింది, మహిళలు రాత్రిపూట డ్యూటీకి అవసరం లేదన్న చట్టాన్ని మార్చింది. ఇట్లా లెక్కలేనన్ని మార్పులు చేసి హక్కులన్నీ కుదిస్తుంది, తీసేస్తుంది. మరి ఏం జరుగుతుంది? అందుకే మరొక వైపు రైతాంగం మీద దాడి. 3 చట్టాలు తీసుకొచ్చారు రైతాంగుల్ని నాశనం చేయడానికి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి. సంవత్సరం 3 నెలల పైన పోట్లాడి వాటర్లోనే కూర్చోబెట్టి 700 మంది చనిపోయిన తర్వాత ఆ చట్టాలని వెనక్కి మళ్లించారు కానీ ఇంకా అమల్లోకి కోరుకోని పరిస్థితుంది. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ దేశంలోని పాలక వర్గాలు కల్పిస్తున్నప్పుడు, ఈ దేశంలో ఎగుమతుల దిగుమతుల పేరుతోటి మనుగడ సాగిస్తున్నప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా అసలు 45 గంటల ముందు లేని దేశం, వీడు సృష్టించిన దేశం ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి నిన్నగాక మొన్న ఇవాళ కూడా ఉన్నాడేమో బహుశా వెళ్ళిపోయాడు, వాడిని పిలిచి వాడితోటి ఒప్పందాలు చేసుకుంటుంది. చిన్న పిల్లల్ని సైతం చంపేస్తూ అసలు లేని దేశం అక్కడ సృష్టించబడి అక్కడున్న స్థానికుల్ని బాబు రారా అంటే ఇంట్లోకి వచ్చి ఇల్లే రాదని ఇజ్రాయెల్ కూర్చున్న వైనాన్ని, గాజాను ఆక్రమిస్తున్న వైనాన్ని మనం పరిశీలిస్తే అంతర్జాతీయంగా దొరుకుతున్న పరిణామాలు అర్థమవుతున్నాయి. ట్యాక్స్ పేరుతో ఆడుతున్న నాటకాన్ని మనం అర్థం చేసుకుంటే, ట్యాక్స్ మన దిగుమతికి రద్దు అంటే ఇప్పుడు మన పత్తి పంటలకి లేదు ఫలితం. విదేశాల నుంచి పత్తి వస్తుంది ఇక్కడ ఫ్యాక్టరీకి, ఇక్కడ పత్తికి ధర ఉండదు. మన ఎగుమతులు ఎట్లాగో లేవు, ట్యాక్స్ ఎక్కువ వేశారు కాబట్టి ఎగుమతులు లేవు. దిగుమతి మీద సుంకాన్ని తగ్గించడం వల్ల భారతదేశంలో సృష్టించబడే సంపద కూడా విలువ లేకుండా పోయే పరిస్థితికి నెట్టబడతా ఉన్నాం. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన అంతర్జాతీయ స్థితి వాళ్ళ కొనసాగుతున్న స్థితి. రామగుండం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ విచ్చేశారు. ఈ సందర్భంగా రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను పరిశీలించడానికి వచ్చిన జీఎంని కందుల సంధ్యారాణి కలిసి స్థానిక సమస్యలను వివరించారు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునిక నిర్మాణం లోపట రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కొరకు గౌరవ రైల్వే జీఎం గారు సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఈరోజు రామగుండం రావడం జరిగింది. మరి వారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు దశాబ్దాల కాలం నుండి ప్రజలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దంపేట్, కుందనపల్లి, కన్నాలకు సంబంధించినటువంటి రైల్వే ఫ్లైఓవర్లని నిర్మాణం చేయాలనేటువంటి అంశము, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి ఇవాళ మైసూర్ జైపూర్ ఎక్స్ప్రెస్, అలాగే నవజీవన్ ఎక్స్ప్రెస్ రామగుండంలో మరి ఆల్టింగ్ ఇవ్వాలనేటువంటి అంశాలపైన వారిని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చి కోరడం జరిగింది. ఈ అంశాలపైన వారు వెంటనే స్పందించి
ఈ 3 ఫ్లైఓవర్లకు సంబంధించి మరి గతంలోనే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అవి ప్రాసెస్లో ఉన్నవి, తప్పకుండా అవి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవి ఏవైతే ట్రైన్లకు సంబంధించినటువంటి విషయం పైన తప్పకుండా వాటి మీద కూడా పరిశీలన చేసి మరి వెంటనే త్వరగతిన అవి ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చే విధంగా వారు కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ప్రయాణం చేసేటువంటి రైల్వేస్ లోపల అనేక మార్పులను తీసుకొస్తూ, అవే కాకుండా ఎయిర్పోర్ట్ తరహాలో ఇవాళ రైల్వే స్టేషన్లని వారు అధిక నిధులు ఇచ్చి ఇవాళ పునరుద్ధరణ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి త్వరలోనే ఈ రామగుండం రైల్వే పనులు కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి, ప్రారంభానికి దగ్గరలో ఉన్నాము. కాబట్టి ప్రజలందరికీ మేము ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతకి జై. వివాదాలకు కేంద్రంగా మారిన ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యంపై ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు విచారణలు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో తయారైందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం 2వ శనివారం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలనే నిబంధన ఉందని, కానీ అటువంటి నిబంధనలేవి మా పాఠశాలకు వర్తించవనే విధంగా శ్రీ చైతన్య హై స్కూల్ ఆర్ఎఫ్సిఎల్ అండ్ ఎన్టీపీసీ పాఠశాల స్కూల్ నడపడమే ఇందుకు నిదర్శనమని వారు అన్నారు. గత కొద్ది రోజుల కిందట ఈ స్కూల్లో తలెత్తిన సమస్యలపైన ఎంఈఓ సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు దానిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం మమ్మల్ని ఎవరు ఏమి చేయరు అనే ధీమాతో ఇష్టానుసారంతో వివరించడమే దీనికి నిదర్శనమని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ క్యాంపస్ పైన ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యము ఆడిందే ఆట పాడిందే పాట అనే ఇష్టాని రీతిలో ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు 2వ శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహించకూడదు, కానీ శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ 2 బ్రాంచీలు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము, దాని మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను, పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకొని ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం, పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం, సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే మొక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు. అందువల్లనే ఇందులో సమస్యలు అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ హాలిడేసులలో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గోదావరికని జవహర్ నగర్లో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు, ఇతరులకు, మహిళలకు ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 200 మందికి ఆసుపత్రి వైద్యులు బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఈకో తదితర వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ హాజరై మాట్లాడుతూ, గుండె సంబంధిత వ్యాధులు ప్రజలకుండా తీసుకోవాల్సిన
జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మెడికవర్ ఆసుపత్రిలో పండుగలు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ శిబిరంలో కొండ రమేష్, అన్వర్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ టీం సభ్యులు అండగా నిలిచి ఒక పసి ప్రాణానికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కమాన్పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్ అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాదీర్ సాదిఖాలకు ఇటీవల కుమారుడు జన్మించగా ఆ బాబు పుట్టుకతోనే గుండె మరియు లివర్ పనితీరు సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు కరీంనగర్లో ఓ హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్ వైద్యులు వైద్యం కోసం సుమారు 3 లక్షల ఖర్చు అవుతాయని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఖాదర్ తన కుమారుడి వైద్యం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులను సాయం కోరగా మనిషి సాయంగా మానవత్వాన్ని బ్రతికించండి అంటూ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులం అందరూ కలిసి జమ చేసి 61,500 రూపాయలను శనివారం కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయమని, ఇలాంటి మంచి పనులు మునుముందు మరిన్ని చేయాలని వారి ఆకాంక్షని తెలియజేశారు. ఈరోజు కమాన్పూర్ మండలంలోని ఇస్లాం నగర్లో అబ్దుల్ వాళ్ళ డాక్టర్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ ఉన్నదని ఈ హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ వాళ్ళు సతీష్ అండ్ ఆధ్వర్యంలో అందరూ, ఒకరనే కాదు అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ దాంట్లో గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లీడరే, ప్రతి ఒక్కరు ఎంతో యాక్టివ్గా పనిచేసి ఎవరైతే డబ్బులు లేని వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు తోచినంత సాయం చాలా చేస్తారు. ఇట్లనే బాగా ఇది మంచి పని. ఈ కమాన్పూర్ మండలంలో వీళ్ళను అప్రిషియేట్ చేయొచ్చు. ఈ విషయంలో ఇట్లనే కొనసాగించాలి. ఇట్లనే ఈ 900 మంది 2,000-3,000 గ్రూప్ అయ్యి ఎక్కువ మందికి సాయం చేయాలని కోరుకుంటూ మా వంతు సాయం కూడా మేము చేస్తామని ఒక దీని ప్రకారం ఆడిస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి. అందరికీ చాలా థ్యాంక్స్. మా బాబుకు మీ వల్ల బాగా హెల్ప్ దొరికింది. మీ వల్ల మా బాబు మిగిలారు. మాకు సతీష్ అన్న వాళ్ళు అంటే ఎంతమంది ఉన్నారో గ్రూప్లో అందరికీ థ్యాంక్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పత్తివేత. గంజాయి పండించిన, తరలించిన, అమ్మిన, సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ. కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 15న బంద్ చేలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ అండ్ ఎన్టీపీసీ శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం. 2వ శనివారం సెలవు మాకు వర్తించదు అని చెబుతున్న యాజమాన్యం. వాంకిడిలో విషాదం, తల్లి 3 చిన్నారుల మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.